హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తి చూడండి. నేను మామూలుగా నిన్న యూట్యూబ్ చూస్తుంటే ఒక వీడియో వచ్చింది. ఏమని వచ్చింది అందులో ఏమని ఒక అబ్బాయికి ఒక పర్సన్ కి దేవత పూనుకొని ఆ మాలమాదిగలు గుళ్ళకి రావద్దు, నా గుడి మొత్తం మైలబడ్డది, ఒకరిని బలియాలి, నరబలి అట అదన్న. ఇక చూడండి, మీరే ఆలోచించండి, ఎంత అజ్ఞానంలో బతుకుతున్నాం మనం. ఎస్సీ మాలమాదిగలకేమో దేవత కాదు, అదర్ క్యాస్ట్ వాళ్ళకేమో దేవతనా? ఇదా దేవుడి లక్షణం? దేవుడు ఒక మనిషికే, ఒక మతానికే పరిమితమా, లేకపోతే దేవుడు అనేటోడు అన్ని కులాలకి, అన్ని వర్గాలకి దేవతనా? ఒకసారి ఆలోచించండి మీరే. ఎస్సీలేమో అంటరాని వాళ్ళు, అంటే వాళ్ళు మనుషులు కదా, ఏంది? మాది వాళ్ళు మనుషులు కదా, మాలోని మనుషులు కదా, వాళ్ళని ఎంత ఇంత అజ్ఞానంలో పెడతారు మీరు, అంటరానితనం చేస్తారు. ఇంకా ఏ కాలంలో బతుకుతున్నాం మనం? కులమత భేదాలు లేకుండా నడవాలని రాజ్యాంగం చెప్తుంది. ఏ కాలంలో బతుకుతున్నాము, ఏడ బతుకుతున్నాం మనం? కొంచెం ఆలోచించండి, మెదడు బట్టి ఆలోచించండి. మనం ఏ సంస్థలను, ఏ ధర్మాన్ని పాటిస్తున్నాం, ఏంది కథ అని ఆలోచించండి. సిగ్గు శరం లేకుండా ఇట్లాంటి ముచ్చట్లు. అంటే ఈయన దేవుడి రూపంలో ఉన్న మనిషి మాట్లాడుతుందా, లేకపోతే నిజంగానే దేవుడు వచ్చి మాట్లాడతా? దేవుడైతే ఇట్లుంటాడా? ఈ వ్యవహారం ఈ ముచ్చట్లు మాట్లాడతాడా? కొంచెం ఆలోచించండి మీరే. మన బతుకులేందో, మనం ఏందో, మనం ఏం పాటిస్తానో, ఏ ధర్మాలను పాటిస్తానో, ఏ సంస్థను పాటిస్తానో కొంచెం ఆలోచించండి. కళ్ళు తెరుచుకోండి. మైండ్ కి జర ఏమంటారు, పదును పెట్టండి. ఆలోచించండి, ఆలోచించి డిసిజన్ తీసుకోండి. సిగ్గు లెవెల్.